గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. హాస్పిటల్లో చేస్తానండి శానిటేషన్ వర్కర్గా. నా పేరు ప్రభావతి. నేను ఈరోజు మా అమ్మాయి వస్తుందని నేను గుమ్మలో నుంచున్నానండి. నుంచుంటే వచ్చి నేను అడ్డంగా ఉన్నానని నన్ను ఇలా పెట్టి దోసేసాడు. ఇంకొంచెం అయితే పడిపోయేదాన్ని నిలదొక్కుని ఎవడాడు తోసిందని ఎవరో అని ఎవడాడు తోసిందని నేను వెనక్కి తిరిగి చూస్తే ఆయన అంటాడు, ఏంటే మాట్లాడుతున్నావు ఏంటి ఇలా ఎక్కడి నుండి అనేసి నన్ను చాలా అమర్యాదగానే మాట్లాడాడు. కిలారపు జగదీష్ మాట్లాడాడండి. దొడ్లు కడుక్కునే దానివి నీకేంటి మేము సమాధానం చెప్పేది లేక ఎక్కడనని తోసేసాడండి నన్ను. అది అండి జరిగింది అన్నాడండి. ఆయన ఎప్పుడు అదే మాట అంటాడండి. ఎంపీ గారి క్యాండిడేట్ని నేను ఎప్పుడు అదే మాట అంటాడు. మేము తుడిసి తడిగుడ్లు వేసుకునేటప్పుడు వచ్చినా కానీ మేము కొంచెం ఆగండి అని ఆయన ఒక 10 మందిని వేసుకొస్తాడు. వాళ్ళని ఆగమంటే ఈయనే మొదలెడతాడు ముందు. ఏంటి దొడ్లు కడుక్కునే వాళ్ళకి మీకు ఇంత పొగరో మీ ఉద్యోగాలు ఉంటాయో ఓడతాయో అది ఆలోచించుకోండి అని అంటాడు సార్. అది మెయిన్. నా పేరు కృష్ణమాచార్యులు, ఏపీ మెడికల్ కాంట్రాక్ట్ అండ్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ యూనియన్ జిల్లా ప్రెసిడెంట్ని, ఏఐటీసీ అనుబంధ సంస్థ. ముఖ్యంగా ఏలూరు జిల్లా ఆసుపత్రిలో ఈరోజు జరిగింది ఏమిటంటే, కిలారపు జగదీష్ గారు అనే ఒక ఆయన నేను హాస్పిటల్ అడ్వైజరీ కమిటీ మెంబర్ని అని చెప్పేసి గత కొన్ని సంవత్సరాల నుంచి ఎప్పుడు కూడా ఆయన అడ్వైజరీ కమిటీ మెంబర్ని అని చెప్పుకుంటాడు. సరే వచ్చి చెప్పి వీళ్ళందరినీ కూడా ఉద్యోగస్తులందరినీ కూడాను నేను మీ ఉద్యోగాలు తీసేస్తా అని చెప్తాడు. సార్ అక్కడ మీరు స్కూటర్ పెట్టకూడదు సార్ అని సెక్యూరిటీ వాళ్ళు చెప్తే, ఎవరు అనుకుంటున్నావు, నేను ఎంపీ గారి ఆఫీస్ నుంచి వచ్చా, నాకే చెప్తావా, నీ ఉద్యోగం తీయించేస్తాను అంటట వాళ్ళని. సరే 10 మందిని వేసుకొస్తాట హాస్పిటల్కి. వేసుకొచ్చుంటే వీళ్ళు స్వాబింగ్ చేస్తూ ఉంటారు కదా. ఆ స్వాబింగ్ చేస్తుంటే, అయ్యా మీరు కాసేపు ఆగండి తొక్కకండి అంటే, ఏంటనుకుంటున్నారు మీరు, ఆఫ్టర్ ఆల్ మీరు కూడా మాట్లాడేవాళ్ళేనా, తుడుచుకునేవాళ్ళు, మేము వస్తే మీరు ఆగిపోమని చెప్తారా ఏంటని చెప్పేసి వీళ్ళందరినీ డబ్బా ఇస్తాడని ఇలా వీళ్ళు ఎప్పటి నుంచో నాకు కంప్లైంట్లు ఇస్తున్నారు. సరే పోన్లే ఇవన్నీ జరుగుతూ ఉంటాయిలే అమ్మా అని చెప్పేసి మనం కూడా చాలా కాలం ఓపిక బట్టి నేను ఎంపీ గారికి ఒక మెయిల్ కూడా పెట్టా. అయ్యా ఇలా కిలారపు జగదీష్ అనే ఒక ఆయన మరి మీ పేరు చెప్పి హాస్పిటల్కి వచ్చి హాస్పిటల్ అడ్వైజరీ కమిటీ మెంబర్ని అని చెప్పి వీళ్ళందరి మీదను రుబాబు చేస్తున్నట్ట. మీరు చూసి అతన్ని కాస్త మీరు అది రెక్టిఫై చేసుకోండి. మీరు కనుక అది రెక్టిఫై చేసుకోకపోతే ఒకరోజు మేము యాజిటేషన్ చేయవలసి వస్తుంది, అప్పుడు మీ పరువు పోతుంది. కాస్త యూ కైండ్లీ సీ దట్ ఇట్ మే బి రెక్టిఫైడ్ అని చెప్పా. మెయిల్ పెట్టి చాలా కాలం అయింది. సరే అయినా ఆయన వస్తున్నాడు, ఇది జరుగుతున్నాయి. సరే రోజు ఆయన రొటేషనే కాబట్టి మేము కూడా దాని మీద పట్టించుకోవాలి. కానీ వాళ్ళు వచ్చి మా అమ్మాయి అక్కడ ఉండి ఆ అమ్మాయి వాళ్ళు ఎవరో వస్తున్నారని చెప్పి చూసుకుంటూ కూర్చుంటే అంతట్లోకి ఆయన వచ్చేసాడు. ఇటు వచ్చి తోసాడు. ఎవడరా తోసాడని ఇలా చూసింది అమ్మాయి. ఏంటని చెప్పేసి ఈ అమ్మాయిని పక్కకు తోసాడు. ఈ అమ్మాయి ఎస్సీ మహిళ. ఈ అమ్మాయి కేసు పెడితే ఏమవుతాడు ఆయన, ఎందుకు అసలు ఇలాంటి పనులు చేయటం ఆయన. దాని మీద మేము ఇప్పుడు ఎంపీ గారి ఆఫీస్కి వచ్చాము. ఓఎస్డీ గారి దగ్గరికి వెళ్ళి, ఏమండి మీరేంటి కిలారపు జగదీష్ అని ఆయన్ని మీరు ఏమైనా పంపిస్తున్నారా అని అడిగితే, మా ఆఫీస్ నుంచి మేము అసలు ఎప్పుడూ కూడాను ఆయన్ని మేము పంపలేదు అని వాళ్ళు చెప్పడం జరిగింది. మరి తర్వాత ఏంటంటే పోలీస్ స్టేషన్లో కేసు కూడా పెడదామని చెప్పేసి మేము నిర్ణయించుకున్నాము. పోలీస్ స్టేషన్కి వెళ్తున్నాము. ఆ కేసు సంగతి కూడా అక్కడికి వెళ్ళి తేలుస్తాము. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.